అనిల్ చెప్పు. నువ్వు ఆడను మగోళ్ళు మోగండే రాతో పాటు నిజంగానా? నిజంగా చూపిస్తాం రాదా. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? చూపెడతావా మా వాళ్ళందరికి? నీకే పెద్ద నీకే పెద్ద పరిస్థితులు మీ వాళ్ళకి ఎందుకు ఇస్తా. సరే ఈ వీడియో అయిపోయినాక చూద్దాం. చూడరా ఇంతవరకు ఎంత మంది తోటి వాళ్ళకున్నావు? ఇంతకుముందు వీడికి చేశాను ఫ్రెండ్స్ ఇంటర్ కలిపి 4000 దాటాయి. గుర్తే లేదండి. డైలీ వేసుకుంటాను నేను. అని నీకు శారీ ఫంక్షన్ చేసిందా? లేదురా ఇప్పుడు చెయ్యరా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు? ప్రాబ్లమ్స్ అంటే చాలా ఫేస్ చేశాను సార్. చాలా అంటే చాలా అవమానాలు, ఎన్నో ట్రోల్స్ ఎన్నో ఎదుర్కొని ఇప్పుడు ఈ ప్లేస్ కి వచ్చాను, సెలబ్రేట్ అయ్యాము. ఇప్పుడు పూటలంటే ఏమి మాట్లాడుతున్నారు, బ్రాండ్ అయింది. రోడ్ ఎక్కువ ఎక్కబడుతున్నారు ఫ్యాన్స్. అంటే అంతకంటే ముందు నిన్ను ఎట్లా ట్రోల్ చేసిరు మీ ఊర్లో కానీ ఎక్కడ? చాలా నేను ఏడ్చానంటే ఏం జరిగిందంటే ఫస్ట్ మేము టిక్ టాక్ నేను మా మామే స్టార్ట్ చేసామండి. ఒక 4 నేను వరకు సాంగ్ చేసాం. అప్పుడు దొంగ వాడుకోరు కొంతమంది అమ్మ అది గ్రూప్ లలో పెట్టి ఏపించారు. మా ఇళ్ళలో కూడా మస్తు కామెంట్ చేసారు, మనకు బాగా చేసారు. మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఫంక్షన్ కి వెళ్ళి కూడా చాలా ఇబ్బంది ఉంది, ఏడ్చి మస్తు కామెంట్ చేసారు. ఇప్పుడు ఫంక్షన్ కి రమ్మని ఎత్తున్నారు. మీరు నాశనం అయిపోదు. అట్లా ఉన్నప్పుడు ఒకటి లేనప్పుడు ఒకటి వేయద్దు. ఇంకొకటి, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటే మొగోళ్ళని చేసుకుంటావా ఆడోళ్ళని చేసుకుంటావా? నిన్నే చేసుకుంటా రాజేష్ బావా. బాగా నచ్చాడు. ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఫస్ట్ నైట్ చేసుకుంటా. ఫస్ట్ నీకు రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అది అడిగింది చెప్పు, ఆడోళ్ళని చేసుకుంటావా మొగోళ్ళని చేసుకుంటావా? నిన్నే చేసుకుంటా బాగా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి? నీకు వచ్చిన కొన్ని కామెంట్లు వాళ్ళకి నువ్వు రిప్లై ఇయ్యాలి. నీకన్నా కప్ప బాగా ఎగురుతుందంట. కప్పతాడు వాడుతున్నా. కప్ప ఏంటి కప్ప వచ్చింది నీకు ఏంట్రా? నీ పిల్లలు ఉడితే నీ పాలు ఇస్తావా డబ్బా పాలు ఇస్తావా? అది ఒరే పూక, నా పాలు ఎందుకు ఇస్తా? డబ్బా పాలు ఇస్తా, పాలు రావురా. ఇంకొక ఆయన ఏం పెట్టిందంటే అనిల్ నీ పాలలో ఉప్పు ఉందా అని పెట్టిండు. ఉంది రారా, ఉప్పు ఉంది, చక్కెర కూడా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.